యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. ఇప్పుడు సెక్స్ విషయంలో చాలా ప్రేరకాలు ఉంటాయండి. మనకి కొన్ని దృశ్య రూపాలు చూస్తే అవి చాలా ప్రేరణ, అలాగే ఒక మ్యూజిక్ వింటుంటే చక్కని సెక్స్ ప్రేరణ, అంటే వీటిని సెన్సువల్ ఫోకస్ అంటామన్నమాట. సెన్సువాలిటీ అంటే కొన్ని చూస్తుంటే, కొన్ని వింటూ ఉంటే, కొన్ని మాట్లాడుతుంటే ఒక లైంగిక ఉద్రేకం వస్తుంది. ఈ ఆరంగానే ఈ పోర్నోగ్రఫీ సంబంధించినవి, ఈ బ్లూ ఫిల్మ్స్ కూడా దాంట్లో చూస్తుంటే ఒక రకమైన ఎరోటిక్గా, అంటే లైంగికంగా చెప్పలేని ఉద్రేకం కలుగుతుందన్నమాట. అదే లేకపోతే ఒక రకం మనిషిని ప్రేరణ కలిగిస్తుంది. ఆరుగా వీళ్ళకి చూసినప్పుడు తెలియకుండా లోపల ఒక లైంగిక ప్రేరణ కలుగుతుంది. వీళ్ళకి ఆ లైంగిక ప్రేరణ కలగడం వల్ల ఎటువంటి నష్టం లేదు. అయితే కొంతమంది ఓవర్గా అవుతుంటే కొంచెం కంట్రోల్ చేసుకోవాలి మనసు. కానీ మనకి ప్రేరకాలు కావాలి, లైంగిక ప్రేరకాలు. కొంతమందికి అంటే కొంతమంది ఏమో మామూలుగానే కుద్దానికే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. లైంగికంగా సెక్స్ పరంగా చాలా చక్కగా యాక్టివ్గా తయారవుతారు అన్నమాట. మరి సెక్స్ విషయంలో మరి పార్టిసిపేట్ చేసేవాడు ఆ యాక్టివ్నెస్ చాలా ఇంపార్టెంట్, ఆ ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంచేత ఆడు బ్లూ ఫిల్మ్స్ చూసి ఒక రకంగా ఇదవుతుంది. వాళ్ళ ఆయనకి ఇష్టంగా ఉందనుకోండి, అలా మాట్లాడచ్చు, దానికేంటి. వాళ్ళ ఆయనకి నేను ఎందుకు ఇలా మాట్లాడడం సిగ్గుపడుతుంటే నిజమే. లేడీస్ చాలామంది సెక్షువల్గా వాళ్ళకి ఎంత ఎమోషన్స్ ఉన్నా ఎక్స్ప్రెస్ చేయకుండా అలా ఉంటారన్నమాట. ఈవిడేంటి ఏమిటవుతుంది, ఈ బ్లూ ఫిల్మ్స్ చూసిన తర్వాత ఆడు తెలియనటువంటి ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ వస్తాయి. దానివల్ల భర్తతో షేర్ చేసుకుంటారు మాటల ద్వారా. పైగా అలా మాట్లాడడంలో ఒక రకమైన ఆనందం, ఒక రకమైన ఉద్రేకం కూడా పెరుగుతుంది. అంచేత అదేం తప్పులేదు. ఆ భర్త యాక్సెప్ట్ చేస్తే తప్పకుండా. కానీ ఇదేంటి బరి తగ్గింది మాట్లాడుతున్న భర్త అంటే మాత్రం తప్పకుండా కొద్ది తగ్గడం మంచిది. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.